సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి 4 బహిరంగ సభలు పెట్టినప్పుడు ఆ సభలకు వచ్చినటువంటి జనం చూసి చివరికి విపక్షాలకు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే పార్టీలకు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక అసలు లైవ్లోనే ఎడిటింగ్ అని చెప్పడం మొదలెట్టేశారు. కనీసం ఎక్కడికి కూడా ప్రపంచంలో ఆ వింత ఇప్పటి వరకు అయితే సాధ్యం కాలేదు. కానీ బట్ లైవ్లోనే ఎడిటింగ్ అని చెప్పి జగన్ గారి వ్యతిరేకులను సాటిస్ఫై చేయడం కోసం కొన్ని పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు ఏ విధంగా ప్రయత్నాలు చేశాయో మనం చూసాం. ఆ తర్వాత మేమంతా సిద్ధం అని చెప్పి ఆయన పాదయాత్ర మొదలెట్టారు. కడప జిల్లా ఇడుపులపై దగ్గర మొదలు పెడితే ఆ జనం చూసి బస్సు వెంబడి పరిగెత్తడాలు, దండాలు పెట్టడాలు, పొర్లడాలు, షర్టులు లేకుండా పరిగెత్తడాలు, బాబోయ్ ఆ స్పందన చూసి రాయలసీమలోనే అందుకే వస్తున్నారు, సీమ దాటని సీన్ ఏందో తెలుస్తుంది అన్నారు. కడపను మించి కర్నూలు, దాన్ని మించి అనంతపురం, దాన్ని మించి చిత్తూరు, దాన్ని మించి నెల్లూరు, దాన్ని మించి ఒంగోలు, దాన్ని మించి గుంటూరు, దాన్ని మించి విజయవాడ. చివరికి విజయవాడ దగ్గరకు వచ్చేసరికి ఆ కుళ్ళుతోటి ఆ జనాన్ని చూడలేక ఇక జగన్మోహన్ గారి మీద చివరికి రాళ్ల దాడికి ప్రయత్నం చేసింది. ఇవన్నీ దాటుకొని సరే కూటమికి పట్టుంటుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఏమైనా మొగ్గుంటుంది అని చెప్పి కొందరు అంచనాలు వేసుకుంటున్నటువంటి గోదావరి జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత అరణి పాసుగుల రాత్రి ఆ రాజమండ్రిలో రోడ్ షో చూస్తే రాజమండ్రిలో ఆ రోడ్ షో చూసి జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యబదలేదు సరే. ఒకవైపు ఆ టీవీలో రోడ్ షో చూసుకుంటూ మరొక వైపు ఫోన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఛానళ్ళు కూడా చూశాను నేను ప్యారలల్గా. ఎందుకనంటే ఆ జనాన్ని చూస్తే అనిపించింది, వీళ్ళు ఇంతమంది జనం ఎందుకు వస్తారు, ఏంటి వాళ్ళ జనమా, అది వాళ్ళు జనమా స్వామి? ఎర్రటి ఎండల కాలం ఆ గోదావరికి ఏమైనా కనుక వరదలు వచ్చాయా? ఆ వరదలు వచ్చి నేరుగా జగన్మోహన్ గారి పాదయాత్రను ముంచెత్తాయా? మరి అక్కడి నుంచి కొట్టుకొచ్చినటువంటి ఏమైనా పాత బట్టలు, లేకపోతే ఇంకేమైనా చెట్టులు, మొక్కలు, కట్టెలు, చెత్తలు ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి అదంతా ఇక్కడ మనుషుల రూపంలో ఏమైనా కనుక కొట్టుకొని వచ్చిందా ఏంది స్వామి? జనాలు కాదా అని చెప్పి ఏమన్నా కనుక తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ మీడియా చెబుతుందేమో అని చెప్పి చూశారు. మరి ఈ జనాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి? గోదావరి జిల్లాలో మా కూటమికి పట్టుంటుంది అని చెప్పి జగన్ వ్యతిరేకులు అంచనాలు వేసుకుంటుంటే ఆ జనం గోదావరికి వరదలు వచ్చినట్టున్నాయి పట్టబ్బా స్వామి, లేకుంటే అది ఎవరని ఆ జనం రావడం ఒక ఎత్తు అయితే హారతులు పడుతున్నారు, దిష్టి తీస్తున్నారు, కేరింతలు, జగనన్నా సౌండ్లు అయితే రీసౌండ్ ఇస్తున్నాయి. అవి ఆయనకు కూడా చేరితే ఆయన కూడా బేసిక్గానే జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో కళ ఉంటుంది. అంటే ఒక నవ్వు కళ, అదే నవ్వే ఫేస్ ఉంటుంది ఎప్పుడు. ఇవన్నీ రీసౌండ్ ఇస్తుంటే ఆయన కానీ అంతే ప్యూరిటీగా రెస్పాన్స్ ఉంటుంది కదా సీఎం గారి నుండి. ఎక్కడ విసుకోవడాలు ఏముండవుగా. జనానికి మించిన ప్రేమ ఏమిటి ఈయన మీద జనం చూపించే ప్రేమ ఎంత ఉంటుందో అంతకు మించిన ప్రేమ ఈయన చూపెడుతుంటారు. ఆ రీసౌండ్కి ఆయనగానే టాప్ ప్యూరిటీతో నవ్వుకుంటూ వస్తూ ఉన్నారు. అయినా ఏంది జనం. నేనైతే మొన్న విజయవాడలో చూసినప్పుడు, ఆ మంగళగిరి పరిధిలో చూసినప్పుడు, అమరావతి పరిధిలో ఇంత జనం నేను ఈ మధ్య చూడలేదనుకున్నా. ఫస్ట్ అమరావతి పరిధిలో చూసినాడు, విజయవాడలో చూసినప్పుడు ఇంతకు మించి ఇంకేట వస్తారో అనుకున్నాం. రాత్రి రాజమండ్రిలో చూస్తే అక్కడే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల మీటింగ్లు పెట్టారుగా. ఏది జనం, ఏది రాలేదుగా. ఈయన చూడండి, ఆ జనం చూడండి, గోదావరి నుంచి ఇసుక రేణువులు కొట్టుకొని వచ్చినట్లే ఉన్నాయి, అంత జనం దేనికి సంకేతము కానీ మాస్టరు అబ్బాబా ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ను మాత్రం ఈ జనం తెలియచెప్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది అబ్బా. మరి